సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. రెస్ట్ తీసుకొని ఉదయాన్నే వెళ్తే బాగుండేది. లేదండి, రేపు మార్నింగ్ డ్యూటీలో జాయిన్ అవ్వాలి. సార్, నేను మీకు చెప్పేంతటి వాణ్ణి కాదు, కానీ మీరు వెళ్ళేది హైదరాబాద్. అక్కడ ధనరాజు గాడు పరమ కిరాతకుడు. మీరు వాడి విషయంలో కాస్త ఎలర్ట్గా ఉండటం మంచిది సార్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. ఎనీవే, థ్యాంక్ యూ. బాయ్. మంచిది సార్. సీ యూ. నమస్తే సార్. టాటా స్టీరియో. రై షట్ అప్. వై? ఎక్కువ yes వెళ్ళొస్తాను సార్. ఉంటారు. go go. అంకుల్, అసలు ధనరాజ్ అంటే ఎవరు? వాడు అంత డేంజరస్ ఫెలోనా? అన్నా, నా అన్నా, I love you, Dad. We are sorry, sir. మా ప్రయత్నం మేము చేశాం సార్. అడ్మిట్ చేసినప్పుడు మా నాన్న కండిషన్ చాలా సీరియస్ గా ఉందండి. బతికే ఉన్నాడు. He was alive. He was not dead. Am I right? Yes, sir. But now, eternal sleep. శాశ్వత నిద్ర. ఇక లేవడు. బాబు అని నన్ను పిలవడు. చంపేశారు. అదే నువ్వు నేను చంపితే ఎంక్వైరీలు, కమిషన్లు, ఐపీసీ సెక్షన్లు వేటాడతారు. బట్ వీళ్ళు ఫుల్ లైటింగ్ లో నీట్ గా డ్రెస్అప్ అయి స్టెరిలైజర్ వెపన్స్ తో పండగలప్పుడు పెంచుకున్నవాడే పొట్టేళ్లను కోసినట్టుగా లైసెన్స్డ్ ప్రొఫెషనల్ కిల్లర్స్. ఊపిరున్నవాడిని మీకిస్తే ఊపిరి తీసి విసిరి పారేశారు. ఇలా నమహన. ఐ వోంట్ స్పేర్ ఎనీబడి. హీ వాజ్ మై ఫాదర్. ఐఎమ్ ద జడ్జ్, ద ఓన్లీ జడ్జ్ హూ కెన్ డిసైడ్ దిస్ కేస్. ఈ ముద్దాయిలు బతికున్న వాడిని కోసి చంపినట్టుగా సాక్ష్యాధారాలతో రుజువైనందున మరణ శిక్ష విధించడమైనది. దిస్ ఈజ్ మై జడ్జ్మెంట్. యు నో, మై ఫాదర్ వాజ్ ఎ గ్రేట్ మ్యాన్. జస్ట్ 300 రూపాయలతో హైదరాబాద్ వచ్చి 300 కోట్లకు అధిపతి అయ్యాడు. ఐపీసీలో 511 సెక్షన్లు ఉంటే ఆయన మాకు 512వ సెక్షన్ నుండి నేర్పించాడు. He was really great. కంట్రోల్ చేసుకోండి సార్. దేవుడు లాంటి మనిషి. ఆ దేవుడిలోనే ఐక్యమైపోయాడు. మహానుభావుడు. అవును, మహానుభావుడు. ఆ మహానుభావుడు ఆత్మశాంతికి మనం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఏంటది? రేపు దీపావళి పండుగ అన్నా. నో, మహానుభావుడు పోతే మౌనం పాటించాలి గాని మందులు కాల్చకూడదు. నా దుఃఖం ఎవరికి సంతోషం కాకూడదు. రేపు పండగ జరగకూడదు.
కొంపలు మునిగిపోయాయని ఫైరింగ్ ఆర్డర్స్ ఇవ్వమంటావయ్యా? అదేంటి సార్, ఎంతో మంది అన్యాయంగా బలైపోతున్నారు సార్. ఎంతో ఆస్తి నష్టం జరుగుతోంది. ఇంతకంటే కారణం ఏం కావాలి సార్? అంతేనంటావా? ఎస్ సార్. ఎంతమంది మామూలు జనం చస్తే ఒక ఎస్ఐ చావుకు సమానం అవుతుంది. ఇప్పుడు పెట్టొచ్చు కర్ఫ్యూ. బషీర్బాగ్ ఏరియాలో గత రాత్రి జరిగిన గొడవల్లో ఒక ఎస్ఐతో పాటు 20 మంది మరణించారు. కొన్ని వందల మంది గాయపడ్డారు. ఆస్తి నష్టం ₹1 కోటి వరకు ఉండొచ్చని అంచనా. గొడవలకు కారణం ఇంకా తెలియలేదు. ముందు జాగ్రత్త చర్యగా దీపావళి పండుగ నాడు బషీర్బాగ్ ఏరియా మొత్తం కర్ఫ్యూ విధించడమైనది. అగ్ని సంస్కార కల్మణ కరిష్యే. ఆగు. పెట్రోల్. ఆగిపోయావే, అంటించు. ఎవట నువ్వు? కాలికి బూటు, ఒంటికి కాకి, నడుముకి బెల్టు, నెత్తిన సింహాలతో రొమ్ము విరుచుకు నిలబడేవాడెవడో తెలీదా? పోలీస్. శవాన్ని తగలబెట్టాల్సింది ఊరి చివరనున్న శ్మశానంలో కానీ ఊరి మధ్యన కాదు. ఆయన ఎవరో తెలుసా మాట్లాడుతున్నావా? తెలుసురా, ఓ గూండా, ఓ స్మగ్లర్, ఒకప్పుడు మత కల్లోలాలు సృష్టించి ఈ సిటీని శ్మశానంగా మార్చిన నంబర్ 1 క్రిమినల్. ఓయ్ ఆపరా. ఇలాంటి ఉడతరపులకి భయపడేవాణ్ణే అయితే అసలు మీ ముందుకు వచ్చుండేవాణ్ణే కాదు. కాకి బట్టలు కట్టి నీ ఇంట్లో పాకీ పని చేసే మా డిపార్ట్మెంట్ వాళ్ళ కోవలో నన్ను కలపకు. ఐఎమ్ ఏసీపీ సూర్య. ఈ 3 సింహాల వెనుకున్న 4వ సింహాన్ని. మైండెడ్. అయినా ఎవడ్రా వీడు? స్వతంత్ర సమర యోధుడా లేక తామరపత్రం అందుకున్న దేశభక్తుడా ఊరి మధ్యన తగలబెట్టడానికి? పాకిస్తాన్తో పోరాడి గుళ్లకు గుండెలిచ్చిన వీరులే కన్నవాళ్ల కట్టుకున్న వాళ్ల చూపులు కూడా దక్కకుండా మంచుకొండలో మిగిలిపోయి ఉమ్మడి సంస్కారాల్లో పోయారా? వాళ్ళకన్నా గొప్పవాడా నీ బాబు? గుండె మీద కాల్పించుకుని జాతికి ప్రాణాలిచ్చిన గాంధీ మహాత్ముని కూడా ఊరి చివరే సంస్కరించారా? ఆఖరికి ఈ హైదరాబాద్ని కట్టించిన హైదర్ని కూడా ఊరి చివరే ఖననం చేశారా? చూడు, చచ్చినవాడు ఎలాంటి వాడైనా శవాన్ని గౌరవించడం సంస్కారం కాబట్టి చెప్తున్నాను. వెంటనే ఈ శవాన్ని ఇక్కడి నుంచి తీసేయండి. సరిగ్గా మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. తీయకపోతే అందులో అనాథ ప్రేతంలా వెళ్లి ఎలక్ట్రిక్ క్రిమేషన్లో బూడిదైపోతాడు. గంగలో కలపడానికి అస్థికలు కూడా మిగలవు. రాయ్! కమాన్, షూట్! ఆగిపోయావే? నాకు చావంటే భయం లేదురా. నీ అబ్బ మీద నీకు ప్రేముంటే, నిజంగా నువ్వు వాడికే పుట్టుంటే షూట్ చేయి. వాడితో పాటు అందరం పోదాం. కమాన్, నువ్వు షూట్ చేస్తావా, నన్ను వెలిగించమంటావా? సార్, ఒక గూండా నగరం నడిబొడ్డును శ్మశానం చేసి తన తండ్రి శవాన్ని దహనం చేయడానికి సిద్ధపడ్డాడంటే దానికి కారణం వాడికండగా మన డిపార్ట్మెంట్లో కొందరు ఉండడమే. కొడుకు చదువు కోసమో, కూతురు పెళ్లి కోసమో, భార్య సోకుల కోసమో డబ్బుకు కక్కుర్తిపడే రాస్కెల్స్ ఈ డిపార్ట్మెంట్లో ఉన్నంత వరకు ఆ ధనరాజునే కాదు సార్, ఆఖరికి ముస్లిమాన్ని కూడా మనం ఏం చేయలేము. వాట్ నాన్ సెన్స్ ఆర్ యు టాకింగ్? ఈ డిపార్ట్మెంట్లో నువ్వు ఒక్కడే సిన్సియర్ అనుకుంటున్నావా? నీకంటే సిన్సియర్లు, నీకంటే గొప్పవాళ్ళు, చట్టం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉండగా నువ్వు ఒక్కడే పెద్ద పోటీగాళ్ళ ఫీల్ అవుతున్నావంటే దట్ షోస్ యువర్ ఇమ్మెచ్యూరిటీ. ఇక్కడెవరూ లంచం తీసుకుని పనిచేయడం లేదు. ఎవరి కర్తవ్యం వాళ్ళు నిర్వహిస్తున్నారు. మైండ్ ఇట్. సార్, అదే నిజమైతే దీపావళి రోజున నగరమంతా పండగ జరుపుకుంటుంటే బషీర్బాగులో మాత్రం 144 సెక్షన్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్పగలరా సార్? రోడ్డు మీద లౌడ్ స్పీకర్ లౌడ్గా పెట్టిన న్యూసెన్స్ కేసు పెట్టే పోలీసులం ఆ ధనరాజు గాడు వాడు అబ్బ శవాన్ని బ్రిడ్జి మీద తగలబెడుతూ ఉంటే కళ్ళుండి కూడా గుడ్డివాళ్ళలా ఎందుకు ఉండాల్సి వచ్చిందో చెప్పగలరా? ఆ ధనరాజు గారి ఫాదర్ని ట్రీట్ చేసిన 4 ఎమినెంట్ డాక్టర్స్ ఆ రోజు నుంచి కనిపించడం లేదు. వాళ్ళేమయ్యారో ఎవరైనా చెప్పగలరా?
నిజంగా ఈ సిటీలో పోలీస్ డిపార్ట్మెంట్ మీద భయం అనేది ఉంటే పబ్లిక్ గా ఒక ఎస్ఐని చంపే ధైర్యం ఎవరికి వచ్చిందో ఎలా వచ్చిందో చెప్పగలరా? చెప్పలేరు. నేను చెప్తాను. ఆ రౌడీ వెధవ తన తండ్రి చచ్చాడన్న కసితో ఎవరూ ఆనందంగా ఉండకూడదని, ఎవరూ పండగ జరుపుకోకూడదని శాడిజంతో రెచ్చిపోయి అల్లర్లు సృష్టిస్తే అతని కోరిక తీర్చడం కోసం మన డిపార్ట్మెంట్ లో ఉన్న వాడి చెంచాలు మీకు ఫోన్ చేస్తే కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. మిస్టర్ సూర్య, you're crossing your limit. నో, ఐఎమ్ టెల్లింగ్ ది ఫ్యాక్ట్స్. Do you have any proofs? ప్రూఫ్ నా దగ్గర లేదు కాబట్టే ఇంకా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. లేకపోతే ఈ పాటికి వాడి చంకనాకుతున్న పోలీస్ ఆఫీసర్స్ ని మొండి మొలంతో నడి రోడ్డు మీద నడిపించావాణ్ణి. సార్, స్టాప్ ఇట్ మిస్టర్ సూర్య. మీరు ఛాలెంజ్లు చేసుకోవడానికి, అరుచుకోవడానికి ఇదేమైనా అసెంబ్లీ హాల్ అనుకుంటున్నారా? మైండ్ యువర్ వర్డ్స్. ఐఎమ్ సారీ సార్. అనవసరమైన విషయాలు చర్చించడానికి కాదు మిమ్మల్ని పిలిపించింది. టేక్ యువర్ సీట్స్. మిస్టర్ వెంకట్, ఈ కేసును అందరూ సీరియస్ గా తీసుకుని దర్యాప్తు జరిపించండి. ఎస్ సార్. సూర్య, సార్. అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ మానేసి నీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉంటే వీరికి సహకరించు. ఎస్ సార్. ద మీటింగ్ ఇస్ ఓవర్. ఆల్ ఆఫ్ యూ మే డిస్కస్. సూర్య, సార్. 1 minute. మిస్టర్ సూర్య, నీ ఫైల్ చూశాను. సర్వీసు 4 ఏళ్ళు, ట్రాన్స్ఫర్లు 16. దట్ షోస్ యువర్ సిన్సియారిటీ. కాకపోతే నీకు కొంచెం ఆవేశం ఎక్కువ. మన ఆవేశం శత్రువు అలర్ట్ అవ్వడానికి అవకాశం ఇస్తుంది. కాబట్టి దాన్ని తగ్గించుకొని ఆలోచించిన నిర్ణయాలు తీసుకో. ఎస్ సార్. నువ్వు ఈ సిటీలోకి ఎంటర్ కాగానే ఢీకొంది కారునో బస్సునో కాదు, ధనరాజుని. వాడు సామాన్యుడు కాడు. నిన్ను చంపడానికి తప్పకుండా ట్రై చేస్తాడు. భగవాన్, జీవితంలో ఇంతటి అవమానం ఎప్పుడూ పొందలేదు. ఇదే మొదటిసారి, ఆఖరిసారి కూడా కావాలి. క్షమించండి సార్. రాత్రి నేను అక్కడ ఉండుంటే ఇలా జరుగుండేది కాదు. షబీర్ అన్నా అన్నా, ఒక్కసారి ఆలోచించు. స్వామి, నా చేతిలో వాడి చావు రాసుంటే నన్ను బతికించు, లేకపోతే నన్ను నీలో ఐక్యం చేసుకో. ఏంట్రా అవి? అన్నా, నన్ను క్షమించన్నా. ఒరిజినల్ బుల్లెట్లు తీసేసి నకిలీ పెట్టానన్నా. నేనయ్యా పోయాడు, ఈరోజు నువ్వు కూడా పోతే మాకెవరన్నా దిక్కు. అందుకే అలా చేశాను. నన్ను క్షమించన్నా, నన్ను క్షమించన్నా. అన్నా 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 అన్నా. పైకి లేవరా. నిజంగా నేనంటే నీకు అంత ఇష్టం అరా? అది వేరే అడగాల అన్నా. నువ్వంటే నాకు ప్రాణం అన్నా. నీకోసం నా ప్రాణమైన ఇస్తానన్నా. నువ్వు నాకు నచ్చావురా. గలే లజ్జ. అన్నా పర్వాలేదు, రారా రా. అన్నా 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 సారీ రా షబీర్, నీ మమకారమే నిన్ను మర్డర్ చేసింది.
ప్రాణం కన్నా మాటకే విలువిచ్చే చోట బాసు మాట కన్నా ప్రాణాలకే విలువిచ్చావు, ప్రాణాలు పోగొట్టుకున్నావు. ఎనీవే, నన్ను బతికించి ఆ పోలీసోడికి చావిచ్చావు. థ్యాంక్స్. ఆగండి, మర్యాదగా గ్లాస్ ఇస్తారా లేదా? ఇవాళ సండే కదా లక్ష్మి. సండే కాబట్టి ఈవినింగ్ మాత్రం పర్మిషన్. పోనీ ఈవినింగ్ మానేస్తాను లేవే, ఇప్పుడు తీసుకొని. కుదరదు. అబ్బా నీ నసాపవే. ఏ లక్ష్మి, ఎవరొస్తున్నారో చూడు. అదేంటి వాళ్ళు వస్తుంటే తలిపేస్తున్నావేంటి? మీరుండండి. అమ్మా, చెయ్యి ఖాళీ లేదు, పైకెళ్ళండి. మేము అడుక్కునే వాళ్ళం కాదమ్మా, అయిన వాళ్ళం. పండగ పూట వచ్చేవాళ్ళు అయిన వాళ్ళు అవుతారు కానీ పండగ మర్నాడు వచ్చేవాళ్ళు కాదు. అయినా మాకైన వాళ్ళు ఎవరు లేరు. చాలా థ్యాంక్స్ అమ్మా. నేను అనాథనన్న విషయం చెప్పకుండానే చెప్పావు. ఏంట్రా ఏంట్రా అన్నావు? ఉన్నమాటే అన్నాను. అంటే ఊళ్ళో ఉండి కూడా పండగ పూట ఇంటికి రాలేదని కోప్పడితే అంతంత పెద్ద మాటలంటావా? ఏ అమ్మకు ఆ మాత్రం తిట్టే అధికారం లేదా? ఈ మాట కోసమేనమ్మా అలిగినట్టు నటించాను. అయినా నువ్వుండగా నేను అనాథనలా అవుతానమ్మా. కరెక్ట్. నీలాంటి అమ్మ ఉన్నందుకే కదమ్మా మా అమ్మని వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పంపించేసి నేను అన్నయ్యతో సెటిల్ అయిపోయాను. నోర్మోయ్, అబ్బో, వెధవ జోకులేసి మాట మార్చకండి. ఏరా అమ్మా, నిన్నెందుకు రాలేదు? ముందు ఆ విషయం చెప్పు. నిన్న నీ కొడుకు చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాడమ్మా. ఏంటో ఇంట్లో పండగ కన్నా అంత ఇంపార్టెంట్ పని. నీకోసం కళ్ళల్లో ఒత్తులు పెట్టు కూర్చున్న అమ్మ కంటే గొప్పదా పని? ఎస్, వాడు నిన్న చేసింది అంత గొప్ప పనేనే. అంతేకాదు, వాడు మాత్రమే చేయగలిగిన పని. కమాన్ మై బాయ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎంతకాలం ఈ ఊళ్ళో ఎవడు డ్యూటీలో చేరినా జాయినింగ్ రిపోర్ట్ కన్నా ముందు ఆ ధనరాజు గారికి రిపోర్ట్ చేసి వచ్చేవాడు. కానీ నువ్వు ఈ ఊళ్ళో కాలు పెట్టగానే వాడి కాలి కింద భూమి కదిలేలా చేశావు. శబాష్. చాలండి మీ పొగడ్తలు, మీ దిష్టే తగిలేలా ఉంది. అబ్బే, అన్నకు అలాంటి ప్రాబ్లం ఏమీ లేదమ్మా. పక్కన దిష్టి బొమ్మలనే ఉన్నాగా. సంతోషించాలే. వెళ్ళి కార్లో సామాన్లు తీసుకురా. అదేంట్రా, సామాన్లు తీసుకురమ్మంటే ఒకళ్ళ మొహాల ఒకళ్ళు చూసుకుంటున్నారు, వెనకాల వస్తున్నాయా? అది కాదమ్మా, మాకు క్వార్టర్స్ ఇచ్చారు. చూసారా చూసారా, ఇన్నాళ్ళు ఊళ్ళు పట్టుకు తిరిగాడు. ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిందని తెలిసిన దగ్గర నుంచి ఎప్పుడొస్తాడా అని మనం ఎదురు చూస్తుంటే వెళ్ళి క్వార్టర్స్ లో దిగాడంట. ఏ అంత కాందైపోయిందా ఈ ఇల్లు? అమ్మా, పోలీసు ఉద్యోగం ఎలాంటిదో నీకు బాగా తెలుసు. ఏ టైంలో ఏ పిలుపు వస్తుందో తెలియదు. మీ ఇద్దరికి డిస్టర్బెన్స్ ఉండకూడదనే అలా చేశాను. అయినా మిమ్మల్ని చూడడానికి రోజు వస్తుంటాగా. రోజు వస్తానంటున్నాడు కదే. నిజంగా రోజు వస్తావా? నిజంగా వస్తానమ్మా. అమ్మా, పొయ్యి మీద ఏదో మాడుతున్నట్టుంది. అయ్యో, ఈయన గొడవలో పడి పొయ్యి మీద పెట్టిన పాయసం సంగతే మర్చిపోయాను. నువ్వు రారా. నన్ను వంటగదిలోకి రమ్మని. పైగా నా గొడవలో పడా. కొడుకొచ్చాడని ఆనందం ఒప్పుకోదుగా. పాయసంతో పాటు పెసరపొడుగులు, పచ్చిమిరపకాయ బజ్జీలు కూడా చేస్తావా అమ్మా? చేస్తాను. జీవితాంతం మీకు చేసి పెడుతూనే ఉంటారా? అంతేగా మరి అమ్మల పని. చంపుతాను. అబ్బా, ఇలా చచ్చు జోకులు వేయకపోతే వాడికి పిల్లని చూసి పెళ్లి చేసి నువ్వు చేసుకోవచ్చుగా. పిచ్చి అమ్మ, చూసుకోవడాలు ఎప్పుడో అయిపోయాయి, ఇంకా చేసుకోవడాలే తరువాయి. తమరి పెద్ద కొడుక్కి. నిజంగానా? ఎవరా అమ్మాయి? చెప్పనమ్మా, చెప్పను. తమ్ముడు ఏంటి తమ్ముడు ఇది? ఇంత ఘోరం జరిగిపోయింది. నేను చచ్చిపోయాను అనుకున్నావా? తల్లులు వేరైనా మన ఇద్దరికి అబ్బొక్కడే కదా. నాన్న చనిపోయిన సంగతి నాకు కబరైన పంపలేదు. షటప్. నీకు చెప్పనా లేదా అన్నది ముఖ్యం కాదు. నాన్న పోయినందుకు నాకు బాధ లేదు. ఆఖరి రోజున ఆయనకు జరిగిన అవమానమే మర్చిపోలేకపోతున్నాను. ఆ ఏసీపీ గారిని మామూలుగా చంపను. వాడికి సంబంధించిన వాళ్ళని మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టి చంపుతాను. ఎక్స్క్యూజ్ మీ. ట్యాంక్ బండికి ఏ బస్ ఎక్కాలండి? నాకు తెలీదు, ఊరి కొత్త. లక్డీ కప్పులకి ఏ బస్ ఎక్కాలండి? నాకు తెలీదు, ఊరి కొత్త. పోనీ కుక్కట్పల్లికి? నాకు తెలీదు, ఊరి కొత్త.
గంటకి 300 వస్తారా? నాకు తెలీదు, ఊరి కొత్త. నేనే విన్నాను. నేనన్నదే మీరు విన్నారు. గంటకి 300, నైట్కి అయితే 1000. అంటే తమరు అనుమానం అక్కర్లేదు, ఆ టైపే. ఇది జోకు కాదు కదా? కాదు, సీరియస్. డోంట్ వేస్ట్ మై టైం. మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఇంట్రెస్ట్ లేకపోవడమా? బోలెడంత ఉంది. కాకపోతే చిన్న ప్రాబ్లం. ఏంటిది? మీరు గంటకి ఎంతన్నారు? 300. మనం ఒక అండర్స్టాండింగ్ వద్దామా? ఏంటి? ఒక 45 మినిట్స్ కి సెటిల్ అవుదామా? అలా ఎందుకు? నా దగ్గర 250 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అందులకు సరే, 100 అడ్వాన్స్ కొట్టు. థ్యాంక్స్. ఇంక వెళ్దామా? ముందవి కొనుక్కురా. అవా? అవంటే ఏవి? అబ్బా, ట్యూబ్లైట్, సేఫ్టీ ప్రికాషన్స్. ఓ అవా? క్షణంలో తెస్తాను. ఎక్కు, బండెక్కు మామ, ఎక్కి లాగించు మామ. తత్త ఒక 3 ఇవ్వండి. ఏంటవి? అవే పిల్లలు బెలూన్లుగా ఊది ఆడుకుంటారు.